వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. మంచి పరిణామం. మొట్టమొదటిసారి మన ములుగు జిల్లాలోనే మరి భద్రాచలం నియోజకవర్గంలో ఉన్నటువంటి వాజేడు వెంకటాపురం, ములుగు నియోజకవర్గంలో ఉన్నటువంటి కన్నాయగూడెం దాదాపుగా 950 మంది రైతులకు మినిమంగా 60,000 నుంచి లక్షన్నర వరకు మరి ఏదైతే మొక్కజొన్న కల్తీ విత్తనాలతోటి గత సీజన్లో పంట నష్టం జరిగిందో వారందరికీ కూడా కంపెనీలను ఒప్పించి మరి మెప్పించి ప్రజల యొక్క కష్టాన్ని, మోసాన్ని, వాళ్ళు మోసపోయిన తీరును వివరించి మల్టీనేషనల్ కంపెనీల నుంచి నష్టపరిహారం ఇప్పించి మరి చెక్కులను అందజేయడం కోసం నేను, మా మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు, మన స్థానిక ఇక్కడ భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు గారు, వ్యవసాయ శాఖ కమిషన్ చైర్పర్సన్ కోదండరెడ్డి గారు, వారి బృందం, మా సోదరుడు విత్తన శాఖ కమిషన్ చైర్పర్సన్ అన్వేష్ రెడ్డి గారు, మేమందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. గతంలో ఎంతోమంది రైతులు ఇదే ప్రాంతంలో గత ప్రభుత్వ హయాంలో మిర్చి రైతులు కానీ, మినుము రైతులు కానీ, మరి ఇతరతర వరి వంగడాల రైతులుగా నష్టపోయిన రూపాయి రాలేదు. కానీ ఇట్లా సామూహికంగా అందరికీ కలిపి ఈ రకంగా ఇవ్వడం అనేది ఒక కొత్త శకానికి ఆరంభం చేయడం జరిగింది. సో ఇప్పటికి కూడా రైతులకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మధ్య దళారులను నమ్మకండి. మన అవసరాలను, మన నమ్మకాన్ని వమ్ము చేసి, మోసం చేసి వాళ్ళు బిజినెస్లు చేసుకొని మీ ప్రాణాల మీదకి తెస్తున్నారు. ఒకరిద్దరు ఆత్మహత్యలు కూడా చేసుకోవడం జరిగింది. అలాంటి ఆత్మహత్యలు అవసరం లేదు. ఖచ్చితంగా ఇది రైతు ప్రభుత్వం. సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా రైతులకు 100% అనుకూలంగా ఉండి రైతు భరోసా పెంచడంతో పాటు సన్న వడ్లకు కూడా మరి 500 బోనస్, అదేవిధంగా రుణమాఫీ, ఇట్లా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి ఇంకొకసారి కల్తీ విత్తన కంపెనీలు లేదా ఫర్టిలైజర్ షాప్స్ వాళ్ళు కానీ ఇలాంటి దందాలు, దారుణాలు చేస్తే సహించేది లేదు. నష్టపరిహారం ఇప్పించుడే, కఠినమైనటువంటి చర్యలు కూడా ఉంటాయి. దీన్ని కొంతమంది గతం నుంచి కూడా మరి గతంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈ రకమైనటువంటి వ్యాపారానికి చెర్లలో కూడా చూసినాం గతంలో కొంతమంది. అదేవిధంగా వాజేడు వెంకటాపురం ఇటు మామూలుకు కూడా కొద్దిగా ఎంటర్ అవ్వడం జరిగింది. అలాంటి వాళ్ళని కఠినంగా శిక్షిస్తాం. పోలీస్ అధికారులకు, రెవెన్యూ అధికారులకు, అగ్రికల్చర్ అధికారులకు కూడా చెప్పడం జరిగింది. నిత్యము ఏదైతే ఈ కంపెనీలు ఉన్నారో అవన్నీ కూడా షాప్స్ మరి తనిఖీ చేయడం, ఫర్టిలైజర్ షాప్స్ తనిఖీ చేయడము, మరి ఎవరైతే మా మీడియేటర్స్ ఉన్నారో వాళ్ళ ఇండ్ల మీద కూడా ఇట్లాంటి మళ్ళీ జరగకుండా వాళ్ళ ఇండ్లను కూడా సోదా చేయడం జరుగుతుందని తెలియజేస్తూ ఇది ఒక మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమానికి వస్తూ ఉంటే మరి కొంతమంది దుర్మార్గంతో ఈ దళారీలలో ఎక్కువ బీఆర్ఎస్ నాయకుల సోపతిదారులు ఎక్కువ ఉన్నారు. అందుకనే వాళ్ళ మెడలు వంచడం కాబట్టి ఆ యొక్క కుట్రతోటి ఇవాళ మా పర్యటన అడ్డుకోవాలని మరి ఏదో ప్రయత్నాలు చేసిరు. జనం లేరనేది అర్థమై ఇవాళ రోడ్ల మీదకి వచ్చి పక్క నియోజకవర్గాలలో ఓడిపోయిన వాళ్ళు, ఇసుక దందాలు చేసేటోళ్ళు, ఎర్రమట్టి దందాలు చేసేటోళ్ళు, కిరోసిన్ దందాలు చేసిన వాళ్ళు, ఇలా దందాలని ప్రజలు గమనించి మా ములుక్కు అటుపక్క ఇటుపక్క ముంగటి పక్క ఓడించినా కూడా బుద్ధి రాకుండా ఒక డ్రామా చేయడం కోసం కేటీఆర్ ఆడిస్తున్న నాటకంలో ములుగులో జరుగుతున్నటువంటి అభివృద్ధిని అడ్డుకునే కుట్రలో ఈరోజు ఈ యొక్క 950 మందికి చెక్కులు ఇవ్వడానికి వస్తుంటే అడ్డుకోవాలని ప్రయత్నం చేశారు. వాళ్ళకి చెప్పిండు మా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, మీరు రేపు చేసుకోండి, వాళ్ళకు మంచి కార్యక్రమం అవుతుంది అని. కానీ అట్లా కాదు, వాళ్ళకు హైలైట్ కావాలి. వాళ్ళని మర్చిపోయారు జనాలు. అందుకనే హైలైట్ కావాలని. కష్టం ఉన్నప్పుడు ప్రజలతో ఉండండి. ఓట్లప్పుడు ఇప్పుడు మళ్ళీ ఓట్లు వస్తాయనే ఉద్దేశంతో ఇప్పుడు మళ్ళీ బయలుదేరారు. మొన్న ఎలక్షన్లు ఉన్నప్పుడు బయటకు వచ్చారు. కరోనాకు రాలే, వరదలకు రాలే, చావులకు రాలే, బయటికి రాలే, అధికారంలో ఉండి పదవులు అనుభవిస్తూ ఇప్పుడు డ్రామా కంపెనీ బయలుదేరింది. ఇవాళ కేటీఆర్ ఎందుకు ములుగు మీద ఇంత నీకు దుర్బుద్ధి? ఎలక్షన్ల ముందు నుంచి నా ఎంబడి పడ్డావు, నీకు ప్రజలు బుద్ధి చెప్పిర్రు, నీకు చెప్పిర్రు, నువ్వు నిలబెట్టిన వాళ్ళు చెప్పిర్రు. ఇవాళ వచ్చి రోడ్ల మీద ధర్నాలు చేయడానికి కూర్చున్న వాళ్ళు అందరూ, ఓడిపోయిన వాళ్ళు అందరూ వచ్చి ఇలా జమ ఆడ ధర్నాలు చేస్తారు. ఏం జరిగిందని? మేము ఇల్లులు ఇస్తే నీకు కళ్ళల్లమంట, మేము రైతులకు భరోసా చేస్తే నీకు కళ్ళల్లమంట, ఇవో నష్టపోయిన వాళ్ళకు డబ్బులు ఇస్తే నీకు కళ్ళల్లమంట. లాస్ట్కు నీ కళ్ళల్లమంట ఏంటంటే నీ సొంత చెల్లె ఫోన్లు కూడా ట్యాపింగ్ చేయించే కాడికి వచ్చిందని నీ చెల్లె ఆవేదన వ్యక్తం చేస్తుంటే మేము కూడా విన్నాం. కాబట్టి నేను కూడా ఒక ఆడకూతురునే, ఒక అట్టడుగు వర్గాల నుంచి వచ్చి ఎదుగుతుంటే మీకు ఎందుకు ఇంత కళ్ళమంట? అక్రమాలు ఏమైనా ఉంటే లీగల్గా ఫైట్ చేయండి, నిలదీయండి, లేదా అధికారులకు చెప్పండి.
కానీ ఉట్టిగా వాళ్ళని వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకోవడం కోసం వాళ్ళని ప్రజలు మర్చిపోయారు మేము చేసేటువంటి కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చూసి. కాబట్టి ఈరోజు అంతకుముందు ఎన్నికలప్పుడు వాళ్ళు కొంతమంది నిలబడ్డోళ్ళు గుడిసెలు చూపించి మాది గుడిసెలు అని చెప్పారు. మీ ఇల్లులు అయిపోయేదానిక నేను ఇల్లులు కట్టుకోమన్నారు. ఇప్పుడేమో ఇక్కడ మీ భద్రాచలంలో వచ్చి ఇల్లులు కడుతున్నారు, మా వాళ్ళనేమో ఇల్లులు కట్టనియొద్దు అంటున్నారు. లీడర్లేమో కట్టుకుంటారట, పేదోళ్ళకి మాత్రం ఇల్లులు కట్టనియొద్దట. ఇంత కుట్ర అవసరమా? మీరు ఎట్లా ఇయ్యలేదు, మేము ఇస్తున్నాం. కానీ 20,000 మందికి ఒకటేసారి ఇవ్వాలంటే కష్టమే కదా, విడతల వారికి ఇస్తాం. దాన్ని స్వయంగా టీఆర్ఎస్ కార్యకర్తలు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతే అది మా మీదకి నెడతారు. నాగయ్య కుటుంబం గ్రామ సభ జరిగింది బుట్టాయిగూడెంలో. గ్రామ సభ జరిగితే అక్కడికి వచ్చి మందు తాగాల్సినటువంటి అవసరం ఏంది? ఆయన భార్యకు నేను అంగన్వాడీ 2010లో ఇచ్చిన. ఇవాళ ఆయన చావు కోసం మీరు చావుకు ఎంకరేజ్ చేసి రాజకీయం చేసుకున్నారు. ఇంకొకాడ కూడా అంతే, సోషల్ మీడియాలో తిట్టిచ్చుడు, ఒర్రిచ్చుడు, చేసుడు. అరే ఇట్లా చేయొద్దని పోలీసులపై వార్నింగ్ ఇచ్చుండొచ్చు. అరెస్టులు కాలే, జైలు పోలే, కేసులు కాలే. ఇక ఇవన్నీ డ్రామాలు ఇక్కడ ఏం అనడానికి దొరుకుతలేవు. ఇవాళ ఇంట్లో ఇస్తే ఇల్లులన్నీ రద్దు చేయాలంటారు. నువ్వు ఇయ్యవైతే మేము ఇయ్యనంటే, మేము ఎవరికైనా అక్రమార్కులకు ఇస్తే, అనర్హులకు ఇస్తే మీరు కంప్లైంట్ చేయండి అని నేను మొదటి నుంచి చెప్తున్నా. ఇవ్వండి, మేము రద్దు చేస్తాం. అట్లా ఎవరైనా తప్పు చేసినట్టు మా దృష్టికి వస్తే కూడా మేము మా పార్టీ నుంచి ఒకరిద్దరు అట్లాంటి దృష్టికి వస్తే బహిష్కరించినాం. మొన్న విలేకరి మీద దాడి చేస్తే కూడా మేము ఖండించినాం, కేసు పెట్టించినాం. దానికి సంబంధించిన శిక్ష అనుభవిస్తున్నారు. అదే మిమ్మల్ని తిట్టిండని మరి హైదరాబాద్లో ఒక న్యూస్ ఛానల్ మీద మీరు పోయి దాడి చేసారు. అది గొప్ప అంట. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.